తాజాగా నంద్యాలలో వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి తరపున బహిరంగ సభలో సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఆదేశాల ప్రకారం ఒక్కొక్కరిగా స్పందిస్తున్నారు. మంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ తాము తలుచుకుంటే జగన్ ఒక్కరోజు కూడా నడి రోడ్డుపై తిరగలేడని వార్నింగ్ ఇచ్చారు. జగన్ పిచ్చి పట్టిన వాడిలా మాట్లాడుతున్నారని ఆమె మండిపడ్డారు. జగన్ ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నాడని విమర్శించారు. తుపాకులతో కాల్చి చంపే సంస్కృతి జగన్దేనన్నారు. తన భర్త పరిటాల రవిని పట్టపగలు హత్య చేయించింది జగనేనని ఆరోపించారు. తాము తలుచుకుంటే ఇకపై జగన్ రోడ్ల మీద తిరగలేడని పరిటాల సునీత హెచ్చరించారు. అయితే ఈ వ్యాఖ్యలపై వైసీపీ ఘాటుగా స్పందించింది. మీ భాష, మీ నాయకుడిలా జగన్ ఫ్యాక్షనిస్టు కాదంటున్నారు. వైఎస్ తండ్రి రాజారెడ్డిని హత్య చేసిన వాళ్ళు ఇప్పటికీ బ్రతికే ఉన్నారని, దీనిని బట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డిల స్వభావం అర్థం కావట్లేదా అని ప్రశ్నిస్తున్నారు. వంగవీటి రంగా హత్య కేసులో చంద్రబాబు హస్తం ఉందనేది బహిరంగ వాస్తవమని వైసీపీ విమర్శిస్తోంది. పరిటాల శ్రీరామ్ దందాలతో చెలరేగిపోతున్నాడని, హత్య కేసులో ఇరుక్కుని దాక్కుని తిరుగుతున్న మాట వాస్తవం కాదా అని ప్రశ్నిస్తున్నారు. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.